క్యాంపుని ప్రారంభించేందుకు వచ్చినటువంటి మన రాష్ట్ర మంత్రి రామనారాయణ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే కార్యక్రమానికి వచ్చినటువంటి కలెక్టర్ గారు ఒక 2-3 నెలల క్రితమే ఈ ఊరికి వచ్చారు. అప్పుడు కొన్ని సమస్యలు మీరందరూ కూడా వారి దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే దాదాపు అన్ని సమస్యలు మీరు తీసుకుని వచ్చినవన్నీ కూడా ఆయన దరిదాపు పరిష్కరించేటువంటి ప్రక్రియలో ఉండే విధంగా తీసుకున్నటువంటి వ్యక్తి కలెక్టర్ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిగతా అధికారులు, మన వైద్యాధికారి, వీరందరికీ కూడా కార్యక్రమంలో ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక 2 సంస్థలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒకటి అపోలో హాస్పిటల్స్ వాళ్ళు దాదాపు ఒక 30 మందిని, డాక్టర్లు, టెక్నీషియన్స్, స్టాఫ్ని అందరిని కూడా పంపించి రకరకాల విభాగాల్లో ఈరోజు ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ కూడా పరీక్షించేందుకోసం వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పాటిచ్చినటువంటి అపోలో హాస్పిటల్స్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, స్విమ్స్ అని ఉంటుంది. దేశం మొత్తం మీద కూడా చాలా తక్కువ దగ్గర ఉన్నటువంటి మొబైల్ క్యాన్సర్ స్కానింగ్ ఫెసిలిటీస్ని ఒక 24 గంటల్లో, నేను యాదృచ్ఛికంగా తిరుపతికి పోవడం జరిగింది నిన్నగాక మొన్న, వైస్ ఛాన్సలర్తో మాట్లాడాం. వెంటనే పంపించేస్తానని చెప్పి 2 వ్యాన్లు ఇక్కడికి పంపించారు. చాలా అరుదుగా ఉండేటువంటివి. ప్రతి ఒక్కరు కూడా మనకేదో బాధ ఉంది లేదని కాకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినట్టు మామూలు వాళ్ళు కూడా వాలంటీర్స్ కూడా పోయి స్కాన్ చేయించుకోవడం మంచిది. ఇది మళ్ళీ మనకి దొరకదు ఇక్కడి నుంచి. నన్ను కలెక్టర్ గారు చెప్తున్నారు, జిల్లాలో ఒక కోవూరులో ఇంతవరకు పెట్టారని, 2 మన ఆత్మకూరులో పెట్టారు. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడికి ఈ వచ్చినటువంటి ఫెసిలిటీని, మనం ఈ వచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఇంకా ఎవరన్నా మీ ఊళ్ళో ఉన్నారు, వాళ్ళందరికీ విషయాలు తెలియక అక్కడ ఉంటే వాళ్ళందరికీ తెలియపరిచి సాయంత్రం లోపల వచ్చి ఈ రకరకాల పరీక్షలు చేసుకోవాల్సిందిగా మీరు వాళ్ళందరికీ చెప్పడం చాలా మంచిది. మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేదానికి వచ్చినటువంటి మహిళల్లో ఉన్నటువంటి చాలామంది వాలంటీర్సు, ఆ తర్వాత ఆత్మకూరులో ఉన్నటువంటి మనందరి సహృదయులు, ముఖ్యంగా మనందరికీ కూడా ఇక్కడ కూడా అన్నదాతగా ఉన్నటువంటి కంచి పరమేశ్వర రెడ్డికి ఈరోజు మధ్యాహ్నం అంతా కూడా అన్నదాత ఆయన ఈరోజు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అందరూ ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది వచ్చి ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.